నొప్పి మాయం, సర్జరీ దూరం. ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే అండి. నేను గుండె డాక్టర్. నా పేరు డాక్టర్ కే సాకేత్. మెడికవర్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నాను. సో, ఈరోజు మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడదాము. కొలెస్ట్రాల్‌లో చాలా రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ మీరు కామన్‌గా లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ తీసుకున్నట్లయితే మనము టోటల్ కొలెస్ట్రాల్ అని చూస్తాము, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అని చూస్తాము, హెచ్‌డిఎల్ అని చూస్తాము, ట్రైగ్లిజరైడ్స్ అని చూస్తాం. సో, ఇలా వీఎల్‌డిఎల్ అని ఇలా చాలా రకాల కొలెస్ట్రాల్ చూస్తాం. సో, కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో టోటల్ మనము ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, బ్రెయిన్‌లో క్లాట్స్ అంటే పక్షవాతం ఇవి వచ్చిన వాళ్ళు మేము ముఖ్యంగా టార్గెట్ చేసేది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది నార్మల్ పేషెంట్స్‌కి ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్ ఉండదో ఫర్ ఎ సగటు నార్మల్ వ్యక్తికి యూజువల్లీ 140-150 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ యాక్సెప్టబుల్ రేంజ్ ఫర్ అ హార్ట్ ప్రాబ్లమ్. ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ స్టంట్ వేసినట్లయితే, బైపాస్ సర్జరీ అయినట్లయితే వీళ్ళకి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది 70 కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఈ మధ్య కొత్త కొత్త గైడ్‌లైన్స్ వస్తున్నాయి. వీటిలో కీప్ ఎల్‌డిఎల్ లెస్ దాన్ 55 అంటే 55 ఎంజీ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అన్నది తక్కువ ఉండేటట్టు చూసుకుంటే స్టంట్స్ లైఫ్ కానీ, బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత గ్రాఫ్ట్స్ యొక్క లైఫ్ కానీ ఎక్కువ ఉంటుంది అన్నది కరెంట్ ఒపీనియన్, కరెంట్ కన్సెన్సస్ ఒపీనియన్. సో LDL cholesterol is considered to be bad cholesterol, and వీలైనంత వరకు ఫర్ ఎ నార్మల్ పర్సన్ కీప్ యువర్ LDL ఐడియల్లీ లెస్ దెన్ 100. బట్ యూజువల్లీ మేము 150 కంటే ఎక్కువగా 150-190 కంటే ఎక్కువగా ఎల్‌డిఎల్ లెవెల్ దాటుతుందంటే ఇనిషియల్లీ అడ్వైజ్ సమ్ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ కెన్ బి లైక్ ఇంక్రీజింగ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ట్రయింగ్ టు లూజ్ వెయిట్, అండ్ కట్టింగ్ డౌన్ ఆయిల్స్ అండ్ కటింగ్ డౌన్ ఫాస్ట్ ఫుడ్స్, అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచి ఎక్సర్సైజెస్ ఇవి చేసుకున్నట్లయితే బాడీ వెయిట్ తగ్గినట్లయితే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది మెడిసిన్స్ లేకుండానే తగ్గించుకోవచ్చు. అండ్ ఎల్‌డిఎల్ ఒకవేళ బిగినింగ్‌లోనే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది 190 కంటే ఎక్కువ ఉంటే మనం యూజువల్లీ స్టాటిన్స్ అని కొన్ని కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేసి వాటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తాం. అండ్ ఇంకొకటి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. నార్మల్లీ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 40-50 కంటే ఎక్కువ ఉండాలి. మేల్స్‌లో 40 కంటే ఎక్కువ ఉండాలి, ఫీమేల్స్‌లో 50 కంటే ఎక్కువ ఉండాలి. సో, వీళ్ళకి ఇప్పుడు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ లిపిడ్ ప్రొఫైల్‌లో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నప్పుడు వి యూజువల్లీ అడ్వైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఓన్లీ. అండ్ డైట్‌లో కొంచెము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఆయిల్స్‌లో చాలా క్వెషన్స్ అడుగుతారు. ఆయిల్స్‌లో ఎలాంటి ఆయిల్ వాడితే మాకు కొలెస్ట్రాల్ బెటర్ అని. ఆయిల్‌లో మై అడ్వైస్ ఈస్ ఆల్వేస్ చేంజ్ ద టైప్ ఆఫ్ ఆయిల్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఎట్ హోమ్. ఒకసారి గ్రౌండ్‌నట్ వాడొచ్చు, ఒకసారి సన్‌ఫ్లవర్ వాడండి, ఒకసారి సోయా వాడండి, ఒకసారి రైస్ బ్రాన్ అలా మారుస్తూ ఆయిల్ వాడండి. అండ్ వీలైనంత వరకు ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అవాయిడ్ డీప్ ఫ్రైస్. సో, అండ్ ఇంకోటేంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కన్జ్యూమ్ డ్రై ఫ్రూట్స్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. లిమిటెడ్ క్వాంటిటీస్‌లో డ్రై ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఫ్రూట్స్ మీకు డయాబెటిస్ లేనట్లయితే యూ ఆర్ అలౌడ్ టు టేక్ ఫ్రూట్స్. ఫ్రూట్ ఇంటేక్ కూడా పెంచినప్పుడు ఈ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కూడా పెరుగుతుంది. బాడీలో ఫైబర్ ఇంటేక్ పెరిగినప్పుడు ఓట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఓవరాల్‌గా ఫైబర్ ఇంటేక్ బాడీలో పెరిగినప్పుడు మీరు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇస్ ట్రైగ్లిజరైడ్స్. మన లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్‌లో ట్రైగ్లిజరైడ్స్ అని కూడా చూస్తాం. నార్మల్లీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ యాక్సెప్టబుల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్ range is less than 150 for a normal person. And usually 150-200, 225 దాకా మేము అడ్వైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఓన్లీ అండ్ మెడిసిన్స్ లేకుండా. అండ్ 225 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో రక్తం గడ్డగట్టే తత్వం పెరిగిపోతుంది. వాళ్ళకి హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బ్రెయిన్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 2 అండ్ నెంబర్ 3 ఇలా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి సడన్గా ప్యాంక్రెటైటిస్ అంటాం. ప్యాంక్రెటైటిస్ అంటే లివర్ పక్కన ప్యాంక్రియాస్ అన్న ఆర్గన్ ఉంటుంది. సో దీనికి కూడా ఎఫెక్ట్ అయ్యి ప్యాంక్రెటైటిస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అన్నది పెరగడానికి కామన్‌గా కారణం ఏంటంటే ఒబిసిటీ.
వెయిట్ మీ బిఎంఐ కనుక 26-27 కంటే ఎక్కువ ఉంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ మీవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, థైరాయిడ్ హార్మోన్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ బాడీలో తక్కువ ఉన్నప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసేవారు. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసే వాళ్ళు కూడా మనకి బాడీలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని ఫెమిలియల్ ట్రైగ్లిజరిడీమియా అని కండిషన్ కూడా ఉంటుంది. సో అది చాలా రేర్ కండిషన్. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా బాడీలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కొన్నిసార్లు 500, 600, 1000 లెవెల్స్లో కూడా వెళ్తుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఒకవేళ చాలా ఎక్కువ ఉంటే దానికి కొన్ని సర్టెన్ మెడిసిన్స్ ఉంటాయి. మీ ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి ఆ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కెన్ బి బ్రాట్ డౌన్ టు లెస్ దెన్ 150 అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్ ఇస్ టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ షుడ్ బి యూజువల్లీ లెస్ దెన్ 200 to 220 అండ్ యూజువల్లీ 200-220 కంటే ఎక్కువ ఉన్నప్పుడు యాజ్ యూజువల్ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తాము. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉందా అన్న టైప్ని బట్టి మీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.